అచ్చుదాకా మన ఇల్లు పైరము మీ చెల్లెళ్ళు పైరము మా చెల్లె పైరము ఇంటికి పెద్ద కూడలు తల్లెనక తల్లి లెక్కనిది తెలిసి తెలవకి ఏమైనా తప్పులు చేసినా కన్నతల్లి ఒక కడుపు నింపుకొని దగ్గర తీసి నా చెల్లెని కాపాడు అని భార్య చేతులు పెట్టి రారా తమ్ముడు తోలుకొని పోతున్న చెల్లెలా నువ్వు బాధపడకు చెల్లమ్మ నేను చూసుకుంటా తీయండి అన్నయ్య నేను కూడా వస్తాను నన్ను కూడా దొరకపోతాను పోవచ్చు ఆడిబిడ్డ గట్లా అప్పుడు వాళ్ళ దేశం పోతే వేయింది వాళ్ళ చెల్లెలు పురిపట్నం మీరు పోతారు అన్నయ్య నేను కూడా వస్తాను ఆడిబిడ్డ నేను లేనారా నేను లేనారా ఇన్ని రోజులు వస్తుంది నేను ఎండకు పోనీయాల చెల్లె ఎండ మావులు తిరగకుండా మిగిలి మీద గడ్డోలే పెంచినాం చెల్లెమ్మా మేము ఇలా ఢిల్లీ అక్షరాపురి పట్నం పోయేటప్పుడు ఎండలే కొడతాయి అన్నమే దొరకది నీళ్ళే ఉండేవి కావచ్చు చెల్లెమ్మా మగవాళ్ళతో ఆడలు వచ్చుడు అది సాధ్యం కాదు మళ్ళీ అయినా 18 ఏళ్ళ చెల్లెవు చిన్న పిల్లవు కాదు నువ్వు అయినా మేము వదిన నిన్ను మంచిగా బంగారంలో చూసుకుంటుంది చూసుకుంటా నేను చూసుకోనా మీరైతే పోరండి ఏమంటారు నువ్వు గురుగుతే నాకు డౌట్ వస్తుంది మీరు ఓరి నేను లేనా నేను చూసుకోనా అంటున్నా ఆడిబిడ్డ కాదా కంటేంది కాకపోతే ఏంది మన ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమలు తండి అండి ఆడిబిడ్డ నేను లేనా వాళ్ళు ఎక్కడ వాళ్ళు పనికైనా కాడ ఎక్కడ తింటారో ఎక్కడ ఉంటారో ఏడమంటారో వాళ్ళకే తెలియదు వాళ్ళతో నువ్వు ఉంటావా నీ దగ్గర నా దగ్గర వాళ్ళైతే ఓని గురుగుతానే నిన్నమంతా కాదే గురుగుతాను నేనేమన్నా అంటాను అలా అయితే ఓని ఈ సంగతి చెప్పుకోరా ఇక మేము పోతున్నాము చెల్లమ్మ అని అటువంటి ఆనాడు భార్య చేతులు అటువంటి సర్వజనమ్మను పెట్టిండు